అజిత్ గారు మెయిన్ లీడ్‌గా చేసిన 'పట్టుదల' అనే సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసాక నాకైతే పర్వాలేదనిపించింది. ఈ సినిమా ఇలాగే ఉంటుంది అని ఫిక్స్ అయిపోయి గనుక ఈ సినిమాని చూస్తే మీకు కూడా అలాగే అనిపించొచ్చు. ఈ సినిమాలో కనిపించిన స్టోరీ లైన్ బానే ఉంది. అదేంటంటే పెళ్లయిపోయిన కొన్ని సంవత్సరాల తర్వాత హీరో, హీరోయిన్‌లు విడాకులు ఇచ్చుకోవాలని ఫిక్స్ అవుతారు. ఇంక హీరోయిన్ ఏమో వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతానని చెప్తది. ఇంక హీరో ఏమో నేనే డ్రాప్ చేస్తానని చెప్పి హీరోయిన్ కూడా వెళ్తాడు. అలా వెళ్తున్నప్పుడు హీరోయిన్ మిస్ అవుతుంది. హీరోయిన్ ఎలా మిస్ అయింది? ఎవరు మిస్ చేశారు? వీళ్ళెందుకు విడిపోవాలనుకుంటున్నారు? చివరికి హీరోయిన్ దొరికిందా లేదా అనేది సినిమా. ఈ సినిమాలో స్క్రీన్ ప్లే అయితే కొంచెం స్లోగానే ఉంది. అందులోను ఈ పాయింట్ స్టార్ట్ అవ్వడానికి ముందొచ్చే సీన్స్ అన్నీ కూడా అస్సలు ఇంట్రెస్టింగ్‌గా అనిపించవు. ఇంక ఈ పాయింట్ స్టార్ట్ అయ్యాక వచ్చే సీన్స్ అయితే చూడడానికి కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తాయి. అలాంటి లొకేషన్‌లో హీరోయిన్ మిస్ అయితే ఎవరితో చెప్పాలి? ఎవరిని అడగాలి? తెలుసుకోవడానికి ఎలా ట్రై చేయాలి? అనే పాయింట్స్ అయితే ఇంట్రెస్టింగ్‌గా అనిపించాయి. ఇంక ఇంటర్వల్‌లో రివీల్ అయ్యే ట్విస్ట్ అయితే ఎక్సలెంట్‌గా ఉంది. అలాగే సినిమాలో విలన్స్‌కి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ కూడా బావుంది. అది చూసాక సెకండ్ హాఫ్ అంతా బావుంటదేమో అనుకున్నా. కానీ అలా లేదు. వాళ్ళు హీరో చేత ఏదేదో చేయిస్తూ ఉంటారు. అవన్నీ చూస్తున్నప్పుడు ఎందుకు ఇవన్నీ అని మనకనిపిస్తది. కాకపోతే ఇదంతా మైండ్ గేమ్ అయ్యుంటది. ఇలా చేయించడానికి రీజన్స్ ఏంటనేది లాస్ట్‌లో చెప్తారు. అప్పుడు థ్రిల్ అవుదాంలే అని వెయిట్ చేస్తూ ఉంటే క్లైమాక్స్‌కొచ్చాక ఇది మైండ్ గేమ్ ఏం కాదు. మైండ్ సరిగ్గా లేకపోవడం వల్ల ఆడిన గేమ్ అని తెలుస్తది. అలాగే సినిమాలో విలన్స్‌కి కావాల్సింది ఒకటి. దాన్ని డైరెక్ట్‌గా తీసుకోకుండా ఏదేదో చేసి లాస్ట్‌లో మేము చేసేది ఇదే అన్నట్టుగా చెప్తారు. అదైతే చూడడానికి కొంచెం వింతగా అనిపించింది. ఇంక సినిమాలో అయితే అజిత్ గారి పెర్ఫార్మన్స్, త్రిష గారి పెర్ఫార్మన్స్ బాగున్నాయి. అలాగే విలన్స్‌గా కనిపించిన ఇద్దరి పెర్ఫార్మన్స్ కూడా బాగుంది. ఇంక సినిమాలో వచ్చే సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే అనిపించాయి. ఫైనల్‌గా ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్‌లో పాయింట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి బానే ఉన్నట్టు అనిపించినా సెకండ్ హాఫ్‌కొచ్చాక కొంచెం అటు ఇటుగా ఉన్నట్టు అనిపిస్తది. దానివల్ల ఈ సినిమా నాకు యావరేజ్‌గా అనిపించింది. ఇంక మీరు కూడా ఇలాంటి సినిమాని చూస్తున్నామని గనుక ఫిక్స్ అయిపోయి చూస్తే ఈ సినిమా మీకు కూడా పర్వాలేదనిపిస్తది. ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2.5 ఔట్ ఆఫ్ 5. ఇక వీడియోకి వచ్చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.